దరఖాస్తు చేసుకోవాలి, కొత్తగా రేషన్ కార్డు తీసుకోవాలి. ఆ అన్నిటికీ రేషన్ కార్డు లింక్ పెడతారు, అన్నిటికీ ఆధార్ కార్డు లింక్ పెడతారు. ఆధార్ కార్డు రేషన్ కార్డు లింక్ చేసి రైతు బంధును కోత పెడతారు. ఇప్పటికే డిసెంబర్ అయిపోతుంది, ఇంతవరకు రైతు బంధుకు అతి లేదు గతి లేదు. ఒకటి మీకు ఆధార్కు లింక్ చేసినా కూడా లేదా మీరు ఇంకోటి ఏమన్నారు, ఆధార్కు ప్లస్ అప్లికేషన్ కదా, అవును రేషన్ కార్డు అన్నారు కదా, ఈ రెండింటికి లింక్ చేయడంలో తప్పేం లేదు. ఎందుకంటే డూప్లికేషన్ అనేది పోతుంది, బోగస్ కార్డులు ఏరివేయడానికి అది ఒక స్కోప్ క్రియేట్ చేస్తుంది. ఎవరైతే నిజమైనటువంటి అర్హులు ఉన్నారో వాళ్ళకి అందడానికి ఆస్కారం కూడా ఏర్పడుతుంది. దాంట్లో తప్పే ఉంది. మీరు 19 lakh రేషన్ కార్డ్స్ ను ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసింది. మీకు జ్ఞాపకం ఉంటే సుప్రీంకోర్టు దాకా పోయింది ఆ కేసు. ఎవరో పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు కూడా కామెంట్ చేసింది, 19 lakhs ఎంటర్టైన్ చేయడం ఏంటి, నేను రివ్యూ చేయండి. వాళ్ళు చేసిన పాపాన వాళ్ళకి కొత్త రేషన్ కార్డ్స్ ఇచ్చేది కూడా లేదు. వాళ్ళు నాకు తెలిసి కొంతకాలం అప్లికేషన్స్ కూడా సేకరించినట్టున్నారు. రకరకాల అప్లికేషన్స్ అప్పట్లో తీసుకున్నారు. డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, లేకపోతే దళిత బంధు కావచ్చు, బీసీ బంధు కావచ్చు, మైనారిటీ, ఏది కూడా అది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ మనం చూడలేదు. సో ఇక్కడ ఆ 19 lakhs రద్దయిన వాటిలో కూడా కొన్ని ఇప్పుడు రిస్టోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కొంతమంది అదనంగా కూడా చేరేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అనుమానం పడడానికి అందులో ఆస్కారమే లేదు. ఖచ్చితంగా ఈ రెండు కూడా లింక్ చేయడం వల్ల దాంట్లో పర్ఫెక్ట్ స్క్రీనింగ్ అవుతుంది. బోగస్ అని ఉంటే దాన్ని తీసేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఖచ్చితంగా అర్హులకు అందుతాయి. అందులో అనుమానం పడాల్సింది కాదండి. మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణం స్వీకారం చేసిన మరుక్షణమే మీరు 9వ తారీఖు నుంచి మీకు రైతు బంధు నిధులు, రైతు బంధు మీ ఖాతాలో పడతాయన్నారు. ఇంతవరకు ఏ ఒక్క రైతుకు రైతు బంధు లేదు అంటే మీరు రైతు భరోసా కూడా అట్నే లేట్ చేస్తారా? అట్లా జరుగుతుందని అయితే అనుకోను. ఎందుకంటే నిన్నగాక మొన్న అంత కలిపి 20 రోజులు అయింది కదండి గవర్నమెంట్ వచ్చి. నిన్నగాక మొన్ననే ఇప్పుడు మీరే చెప్తున్నారు అప్లికేషన్స్కి మిగిలిన ఆర్డర్ కూడా ఇన్వైట్ చేశారని. దాన్ని స్ట్రీమ్లైన్ చేయడానికి 1 వారమో 10 రోజులు పడుతుంది. అంతమించి డిలే అవుతుందని నేను అనుకోను. రైతు బంధు పాత డాటా ప్రకారం వేయడానికి కూడా ఒక పార్షియల్ డెసిషన్ తీసుకుంటే కొంత 650 crores రిలీజ్ చేసినట్టు. అది కొంతమందికి అంది ఉంటుంది కూడా. నాకు యాక్చువల్లీ ఫీల్డ్ డాటా తెలియదు, బట్ ఆ డెసిషన్ అయితే నేను విన్నాను. ఏంటంటే 650 crores రిలీజ్ చేశారు. పాత డాటానే ప్రస్తుతానికి వాడుకుంటున్నారు. దీన్ని అప్డేట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన దాంట్లో దాన్ని కూడా స్ట్రీమ్లైన్ చేయాల్సిన అవసరం ఉంది కదా. ప్లస్ రైతు కూలీలు అన్నాం మేము, తర్వాత అదనంగా కౌలు రైతులు అన్నాం, వీళ్ళు ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దానికి కొంత సమయం, కనీసం 20 రోజులు. కానీ మీరు ఉన్న వాళ్ళకి వేయాలి కదా, ఉన్న వాళ్ళకి ఇంతవరకు అతిగతి లేదు కదా అంటారు నేను. రైట్. తక్కలపల్లి రవీంద్రరావు గారు నమస్కారం. ఎమ్మెల్సీ గారు, మీరు గ్రౌండ్లో ఉంటారు, రైతుల మధ్య ఉంటారు, జనం మధ్య ఉంటారు. అందులో మీది ట్రైబల్ బెల్ట్ కూడా. నిజంగా కూడా కాంగ్రెస్ 20 రోజుల పాలన గురించి ఏం చెప్తారు? 6 గ్యారంటీలపై ఏం చెప్తారు? 6 గ్యారంటీల కంటే ముందు రైతు బంధు ఆ నిధులు పడ్డాయా లేదా? ఇంతకు పెన్షన్ రావట్లేదు అంటున్నారు. అసలు జనం నుంచి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? గుడ్ ఈవినింగ్ వెంకట్ గారు. మీకు నేను అత్యంత ఇష్టపడే, చాలా కాలం మేము కలిసి కేసీఆర్ గారి దగ్గర ఉన్న వాళ్ళం. నా చిన్నప్పటి నుంచి నాకు అత్యంత సన్నిహితులు దిలీప్ గారికి నమస్కారం ఈ సందర్భంగా తెలియజేస్తూ. దిలీప్ గారి మీద అట్లా దాడి పెడితే ఎట్లా వెంకట్ గారు? మీరు నేనేం దాడి చేయట్లేదండి. ఇక మేము మా ప్రతిపక్షం కంటే మీరు ఎక్కువ దాడి పెడతారంట. అయితే వారు అన్నది 100 రోజుల్లో చేస్తామనేది వాస్తవమే. ఖచ్చితంగా 100 రోజుల్లో చేయాలి. ఆ ఓపిక కూడా ప్రజలకు ఉన్నట్టుగా ఏం అనిపిస్తుంది. మా పాత్ర బలంగా ఉంటుంది, దాంట్లో సందేహం ఏం లేదు. ప్రతిపక్షం అంటే ఇది ఏమో సాధారణమైన ప్రతిపక్షం కాదు. తర్వాత ఉద్యమ నాయకత్వం వహించిన నేతలు ఉన్నారు, అత్యంత సమాచారం కలిగిన వాళ్ళు ఉన్నారు, పరిపాలన దక్షత తెలిసిన వాళ్ళు ఉన్నారు, సంఖ్యాబలంగా కూడా బలంగా ఉంది. తర్వాత బలమైన రాజకీయ పార్టీ కూడా. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఏమర్పాటుగా ఉంటే వెంటబడే ప్రతిపక్షం అనేది చాలా కీలకంగా ఉంది, దాంట్లో సందేహం లేదు. కాకపోతే మేము కూడా ఖచ్చితంగా వారు ఇస్తామన్న సమయం, ఆ సమయం కోసం కూడా మేము ఎదురు చూస్తున్నాం. వెయిట్ చేయాలి కూడా, న్యాయబద్ధం కూడా వెయిట్ చేయాలి. అంటే 100 రోజులు వెయిట్ చేస్తారా? వెయిట్ చేస్తాం. దాంట్లో బాకేం లేదు. తనలాటల్లా సమస్యలు ఏంటంటే అత్యంత చైతన్యవంతమైన ప్రజలు, తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి పాలనకి అలవాటు పడ్డారు. కాదండి రవీంద్రరావు గారు, ఎమ్మెల్సీ గారు, అంటే రైతు బంధు రాకపోయినా మీరు వెయిట్ చేస్తారా? ఇంతవరకు పెన్షన్ పడకపోయినా వెయిట్ చేస్తారా మీరు ప్రతిపక్షంలో ఉండి? నేను అక్కడికే రాబోతాను, నా మీద కూడా అటాక్ పెడతాను అర్థమైంది. కానీ
నా మీద కూడా దాడికి సిద్ధమైంది